నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సో సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించినటువంటి సీజన్ అవ్వడం వల్ల సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన వీడియోస్ నేను ఒక్కొక్కటి చాలా చేసుకుంటా రావడం జరుగుతుంది. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి ఎన్నో వీడియోలు చేశాను. ప్రాబబ్లీ మీకు 31st లోపు విననంత వరకు కూడా మిగిలినవి కూడా చేసి నేను ఫినిష్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. బట్ నేను ఎంత చూసి సెర్చ్ చేసి మనం చేసినప్పటికీ కూడా ఈ వీడియోస్ ఎవడో చూడట్లేదు. వీళ్ళకి దీని గురించి అవగాహన ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంత బ్రెయిన్ ఉండి ఈ సమ్మర్ ఏంటి, ఇంటర్న్‌షిప్ ఏంటి ఇట్లా ఉండదు. మామూలుగా వేరే ఎమోషనల్‌గా ఉన్నటువంటి వీడియోస్, చెత్తాచెదారం వీడియోస్ అయితే జనాలు వింటారు తప్ప, ఇవి చాలా క్రూషియల్ అండ్ చాలా మోర్ వాల్యుబుల్ వీడియోస్ అండి ఇవి. ఇది నేను చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే వాల్యుబుల్ వీడియోస్ కావాల్సినటువంటి పాపులేషన్ మన 2 రాష్ట్రాల్లో 2-3% ఆఫ్ పీపుల్‌కే కావాలి. మిగిలిన వాళ్ళకి ఓన్లీ ఎమోషనల్‌గా ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ లాగా అనమాట. ఏదేదో వాగి ఏదేదో మాట్లాడితే వాడికే ఓటేస్తాం అంతే కదా మనం కూడాను. మన్మోహన్ సింగ్ గారిని నిలబెట్టిన ఓడిపించేస్తాం మనం. పివి నరసింహారావు గారి నుంచి ఉన్న ఓడించేస్తాం మనం. ఎందుకంటే ఎమోషన్ ఉండాలండి దాంట్లో యాక్చువల్‌గానే. రియాలిటీ ఉండకూడదు. ఇమాజినేషన్ ఉంటేనే పని అవుతుంది. సో ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ అయినా కూడా కనీసం కొంతమందికి బెనిఫిట్ అవుతున్న ఉద్దేశంతో చేస్తున్నాను. పాపం కొంతమందికి బెనిఫిట్ అవుతుంది. బట్ ఎనీవే, ఎందుకంటే ఇది నాకు దీని ఇంపార్టెన్స్ తెలిసినాను కాబట్టి ప్రాబబ్లీ ఇది ఎక్కువ మంది పాపం చేరాలని ఆ ఉద్దేశంతో చేసినా చేరట్లేదు. అయినా కూడా చేస్తున్నాను ప్రాబబ్లీ. ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి నాకు దానికి స్టిక్ అనే ఉంటాను కాబట్టి ఇది చెప్పాలి అని నేను డిసైడ్ అయిపోయాను కాబట్టి ప్రాబబ్లీ చెప్తున్నాను. సో ఇందులో ఎంతమందికి బెనిఫిట్ అయితే అంతమందికి బెనిఫిట్ అవుతుంది. ఈ యొక్క ఐఐటి మండీకి సంబంధించినటువంటి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అఫ్కోర్స్ మీకు ఐఐటి ఖరగ్పూర్ చెప్పాను, ముంబై చెప్పాను, ఈవెన్ కాన్పూర్ చెప్పాను, ఈవెన్ ఢిల్లీ చెప్పాను, మద్రాస్ కూడా నేను చెప్పడం జరిగింది, ఈవెన్ హైదరాబాద్ కూడా నేను చెప్పాను. ప్రాబబ్లీ ఫర్దర్గా ఉన్న మిగతా ఐఐటీస్ కూడా నేను కొన్ని చెప్తాను. కొన్ని ఎన్ఐటీస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. త్రిబుల్ ఐటీస్ కూడా నేను చెప్పానండి, ఈవెన్ త్రిబుల్ ఐటీ ఢిల్లీ కూడా. సో ఈరోజు ఐఐటి మండీ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఐఐటి మండీ అంటే అఫ్కోర్స్ మీకు ఫస్ట్ జనరేటెడ్ ఐఐటి అయితే కాదు కానీ, బట్ డెఫినెట్గా అది కూడా నెమ్మదిగా గ్రో అవుతున్నటువంటి ఐఐటి. సో దీంట్లో ఒక సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏదైతే చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఓపెన్ అయినాయి, దీనికి మిగతా ఐఐటీస్కి సమ్మర్ ఇంటర్న్‌షిప్కి ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇది స్పెషల్. ఇది రీజన్ ఏంటంటే, జనరల్గా ఐఐటీస్లో ఇంటర్న్‌షిప్ పెట్టినప్పుడు ఒకటి ఓన్లీ ఐఐటి స్టూడెంట్స్ కానీ పెడతారు. లేదు అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఖరగ్పూర్ ఉంది, సపరేట్గా ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్కి మాత్రమే అని కూడా పెట్టారు. ఐఐటి ఖరగ్పూర్లో నాన్ సిఎస్ బ్రాంచ్ వాళ్ళకి సిఎస్ ఇంటర్న్‌షిప్ కూడా పెట్టారు సపరేట్గా. మొన్న ఎవరో ఖరగ్పూర్ నుంచి మనకి కౌన్సిలింగ్ వచ్చారు. ఎక్కువగా ఈ మధ్యన ఎక్కువ ఐఐటి స్టూడెంట్స్ వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ ఇంటర్న్‌షిప్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి. సరే మెకానికల్ చదువుతున్నాను లేదా సిఎస్కి సంబంధించి ఇంటర్న్‌షిప్ ఏదైనా ఉంటే చెప్పండి అన్నాను. ఒరే బుర్రతో కూడా నీ కాలేజీలోనే, నీ ఐఐటి ఖరగ్పూర్లోనే ఎక్స్క్లూసివ్గా నాన్ సిఎస్ స్టూడెంట్స్కి సిఎస్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఆఫర్ చేశారు. నేను వీడియో కూడా చేశాను, నువ్వు అప్లై చేసావని అడిగితే నాకు తెలియదు నేను అప్లై చేయలేదు అన్నాడు. నా వీడియోస్ మరి రెగ్యులర్గా చూస్తావరా బాబు అంటే, అవును సార్ మా ఫాదర్ చూస్తారు కదా. పాప ఆయనకు తెలియదు కదండి, పెద్దవాళ్ళకి ఐడియా ఉండదు. అంటే ఏంటి, వీడి చదివి కాలేజీలోనే వీడికి మెకానికల్ అయినా కూడా నాన్ సిఎస్ స్టూడెంట్స్కి సపరేట్గా ఒక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ని ఐఐటి ఖరగ్పూర్ రోడ్ కండక్ట్ చేస్తే అది తెలుసుకోలేని అంత అజ్ఞానమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. పోనీ కష్టపడేవాడు నాన్నోడు వీడియో చేసేట్రా బాబు అంటే, పాపం పేరెంట్స్ అంటారండి, పిల్లలు ఎన్నరో ఆ పేరెంట్స్కి ఏమో తెలియదండి పాపం ఏది ఇంపార్టెంట్ ఏదైనా ఇంపార్టెంట్ అని పాపం వాళ్ళకి అవగాహన ఉండదు. అన్ఫార్చునేట్గా పాపం నా వీడియోస్ వాళ్ళే 2-3 సార్లు వింటూ ఉంటారు. ఈ పిల్లలకేమో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు వినరు. అది సో ఇలాగా చాలామంది ఏంటంటే అది అమాయకత్వమో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు, కానీ ఆపర్చునిటీస్ వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటి మండీ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఐఐటి మండీలో జనరల్గా చెప్పాను కదా, ఇప్పుడు హైదరాబాద్ సర్ఫ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ చెప్పాను. ఐఐటి హైదరాబాద్ తప్ప మిగతా వాళ్ళు అప్లై చేయొచ్చు. కొన్ని ఇంటర్న్‌షిప్స్ ఏమో ఓపెన్ టు ఎవ్రీబడి, కొన్ని ఇంటర్న్‌షిప్ ఎక్స్క్లూసివ్గా ఐఐటికి, కొన్ని ఇంటర్న్‌షిప్స్ నాన్ దట్ పర్టికులర్ ఐఐటి. ఇప్పుడు ఐఐటి కాన్పూర్ చేశాను నేను, కాన్పూర్ కాకుండా మిగతా వాళ్ళు అప్లై చేయొచ్చు. కొన్ని ఓన్లీ టాప్ 10% ఆఫ్ ది స్టూడెంట్సే ఉండాలి, కొన్ని టాప్ 10 ర్యాంకే ఉండాలి. ఇప్పుడు నేను చేశాను ఖరగ్పూర్, మామూలుగా టాప్ 10 ర్యాంక్లో ఒక ర్యాంక్ ఉండాలని చెప్పారు వాళ్ళు సిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ చెప్పుకుంటూ వస్తారు. ఐఐటి మండీకి ఉన్న స్పెషాలిటీ వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళ కొన్ని కాలేజెస్తో ఒక 72 కాలేజెస్తో 71 కాలేజెస్తోనో ఎంఓయూ చేసుకున్నారు. వీళ్ళకి ఎంఓయూ ఉన్నాయి. ఆ ఎంఓయూ కాలేజీలు మాత్రమే ఇంటర్న్‌షిప్ అప్లై చేయాలి. దీనివల్ల మీరు అనొచ్చు, సార్ ఎంఓయూ చేసుకున్నారు కదా, మరి మాకు అందరికీ అవకాశం రాదు కదా, మనం టైర్ 3లోనే లేకపోతే ఎంసెట్లోనే ఉన్నాం కదా, లేకపోతే ఏంటి మా పరిస్థితి అని అనుకోవచ్చు మీరు. ఎంఓయూ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎంఓయూలో ఉన్న స్టూడెంట్స్కి రావడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ.
చాలా అంటే చాలా ఎక్కువ. ఈ 71 కాలేజీలో మీ కాలేజీ ఉందామని వెతుక్కుని చాలా ఎన్ఐటీస్, ఐఐటీస్, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్, కొన్ని టైప్ 3 కాలేజీలు కూడా ఉన్నాయి దాంట్లో. వరి అవ్వద్దు మీరు. అందులో కానీ మీ కాలేజీ ఉంటే కళ్ళు మూసుకుని పెడితే మీకు రావడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఇది మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకోవట్లేదు. 2-3 సార్లు వినండి. సో ఈ ఎంఓయూ ఒకవేళ మీ దాంట్లో అవ్వకపోతే మీ కాలేజీ యొక్క డీన్ని కానీ రిజిస్ట్రార్ని కానీ రిక్వెస్ట్ చేసి ఇమీడియట్గా మీరు పంపించినట్లయితే ఆ ఎంఓయూ చేసుకున్నట్లయితే మీ కాలేజీలో ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్కి అయినా కూడా ఆ ఎంఓయూ పరిధిలోకి మీ కాలేజీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈవెన్ టైప్ 3 కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా కొన్ని ఎంఓయూలో వచ్చినాయి. రేవా యూనివర్సిటీ ఇలాంటివి ఉంటాయి కదండి. ఈ టైప్ 3 కూడా కదా, టైప్ 6 కాలేజ్, ఆ కాలేజీలు కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని బతిమాలుకుని ఆ ఎంఓయూలోకి పట్టుకెళ్ళిపోయారు. ఎన్ఐటీస్, ఐఐటీస్తో పాటుగా కొన్ని మెడికల్ కాలేజీలు కూడా దీంట్లో ఉంటాయి. మెడికల్ సంబంధించిన రీసెర్చ్ కూడా వర్క్ జరుగుతుంది. అందువల్ల మీరు ట్రై చేస్తే నెక్స్ట్ ఇయర్ కన్నా పనికి వస్తుంది. ఎంఓయూలో ఎప్పుడైతే ఉందో మీకు ఆటోమేటిక్గా మీకు అడ్మిషన్ వచ్చేసినట్టే. చాలా వరకు కూడా కన్ఫర్మేషన్ ఉంటుంది కొంచెం మంచి జీపీ ఉన్నట్లయితే. అఫ్కోర్స్ ఎన్ఓసీ లేకపోతే లెటర్ ఆఫ్ రికమెండేషన్ మీ కాలేజ్ నుంచి వాళ్ళు ఇస్తారు. మీ కాలేజ్ ఉందో లేదో ఫస్ట్ వెతుక్కోండి. అందులో ఆ 70 మళ్ళీ చదివి నాకు అంత ఓపిక లేక నేను చెప్పట్లేదు. మీరు అందులోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్తే లిస్ట్ ఇచ్చేట లిస్ట్లో చూసుకోండి. ఏ డిపార్ట్మెంట్స్లోకి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉన్నారా బాబా అని అనుకుంటే బీటెక్ కూడా అప్లై చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేయొచ్చు. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ నేను చెప్తాను ఇప్పుడు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సిఐఆర్, స్కూల్ ఆఫ్ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ ఎస్బీబీ, స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ ఎస్సీఎస్, స్కూల్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. చూసారా, హ్యుమానిటీస్ కూడా ఉందండి. ఈవెన్ ఎంఏ కానీ ఎంబీఏ కానీ ఈ సోషల్ సైన్స్ బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళు కానీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎస్ఓఎం, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్. ఈ డిపార్ట్మెంట్స్కి అప్లై చేసినప్పుడు మీరు సిఎస్ వాళ్ళు అయినా వేరే డిపార్ట్మెంట్ అప్లై చేయొచ్చండి. డోంట్ థింక్ దట్ ఒక పడ్డ డిపార్ట్మెంట్ ఉంది కదా ఆ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అప్లై చేయడానికి లేదండి. స్కూల్ ఆఫ్ మెకానికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, అలాగే స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అండి, సెంటర్ ఫర్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ అండి సిక్యూఎస్టీ. వీళ్ళకి కూడా మంచి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. సెంటర్ ఫర్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అండి ఎస్సీఐ బెస్ట్ ప్లేస్ సిఎంయూ యూఎస్లో ఉంది కదండి అది. ఎనీవే, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అండ్ మెంటల్ హెల్త్ అప్లికేషన్స్ ఐకేఎస్ఎంహెచ్ఏ. మెడికల్ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ, ఎంటెక్ వాళ్ళు కానీ, ఎంఏ కానీ, ఎంబీఏ కానీ అన్ని రకాల కోర్సుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. క్లియర్ కట్గా ప్రాజెక్ట్ లిస్ట్ ఇచ్చాడండి వాడు. ఆ ప్రాజెక్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ లిస్ట్ ప్రకారం మీరు చేసుకోవాలి. మినిమం 1 మంత్, మ్యాక్సిమం 2 మంత్స్ అంటే మే 25వ తారీఖున 25వ తారీఖున మీరు రిపోర్ట్ చేయాలి. అక్కడి నుంచి 1 మంత్ అవసరం అంటే 1 మంత్ పెట్టొచ్చు, 2 మంత్స్ అయితే 2 మంత్స్ పెట్టొచ్చు. నెలకు 10,000 రూపాయలు చొప్పున మీకు స్టైఫండ్ ఇస్తారు వాళ్ళు. ఫ్యాకల్టీ ఉంటారు, మంచి లివింగ్ ఎక్స్పెన్సెస్ అది మాత్రం మీరు స్టూడెంటే బార్న్ చేసుకోవాలి. ఎందుకంటే 10,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంది కాబట్టి. సో ఈ ఆటోమేటిక్గా స్కూల్స్ ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనలైజ్ చేసుకుంటారు. ఇది సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ ఉంటుంది. 30వ తారీఖు లాస్ట్ డేట్. 31 కాదు, మార్చ్ అంటే కానీ చాలా మంది 31 అని చెప్పి అనుకుంటున్నారు. కొన్ని ఇంటర్న్షిప్స్ 31 ఉన్నాయి, కొన్ని 30 ఉన్నాయి. 30వ తారీఖు ఇది లాస్ట్ డేట్ కాబట్టి ప్రాబబుల్లీ మీరు 30వ తారీఖు లోపే, ఎందుకంటే ఇందులో ఒక ఎన్ఓసి ఒకటి తగిలిచ్చాడు వాడు మీ యొక్క, ఎందుకంటే మీరు ఎంఓయూ కదా, మీ డిపార్ట్మెంట్ హెచ్ఓడియో లేకపోతే ఎవరో ఒకటి ప్రిన్సిపల్ ఎవరో ఒకటి సంతకం పెట్టించుకుని చేయాలి. ఆ ఎంఓయూ లిస్టు వాళ్ళు చాలా డీటెయిల్డ్గా అందులో ఇవ్వడం జరిగింది. దయచేసి అవి మీరు చూసి ఆ కాలేజీ ఉంటే మీరు అప్లై చేయండి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ కన్నా ట్రై చేసి మీరన్నా ట్రై చేస్తే నెక్స్ట్ చేయొచ్చు. సెకండ్ ఇయర్లో ట్రై చేస్తే థర్డ్ ఇయర్లో వెళ్ళొచ్చు. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ మాత్రం అందరూ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.